మీరు చూస్తున్నారు వైవిఎన్ న్యూస్. మా న్యూస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. తెలుగుదేశం పార్టీని నియోజకవర్గంలో నడిపిస్తున్న ఓ నిబద్ధత గల నాయకుడు, ప్రజలతో పాటు ప్రజల కోసం నిలిచే పేరు కొప్పిశెట్టి వెంకటేష్. నిన్న జూలై 1న ఆయన జన్మదిన సందర్భంగా నక్కపల్లిలో నిర్వహించిన వేడుకలు ప్రజల ప్రేమతో సందడిగా మారాయి. ఈ వేడుకల్లో రాష్ట్ర హోంమంత్రి వర్యులు శ్రీమతి వంగలపూడి అనిత గారు స్వయంగా పాల్గొనడం ఈ నేత ప్రజల్లో ఎంత పాపులర్ అయ్యారో స్పష్టంగా చూపిస్తుంది. మరి ఈ వేడుకల్లో చోటు చేసుకున్న ముఖ్యమైన సంఘటనలు ఏమిటో చూద్దాం. పాయిగ్రావుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కన్వీనర్ శ్రీ కొప్పిశెట్టి వెంకటేష్ గారి జన్మదిన వేడుకలు నిన్న అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ఆయన స్వగృహంలో అత్యంత ఘనంగా నిర్వహించబడ్డాయి. నియోజకవర్గంలో 4 మండలాల నుండి పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ఉద్యోగులు ఉదయం నుంచే వెంకటేష్ గారి నివాసానికి చేరుకొని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర హోంమంత్రి వర్యులు శ్రీమతి వంగలపూడి అనిత గారు స్వయంగా నక్కపల్లి చేరుకొని ఆయనకు శుభాకాంక్షలు తెలపడంతో పాటు కుటుంబ సభ్యులతో కూడా ముచ్చటించారు. వేడుకల సందర్భంగా విచ్చేసిన ప్రతి ఒక్కరికి భోజన ఏర్పాట్లు సమర్థవంతంగా చేయడం జరిగింది. కార్యక్రమం జరిగేంత వరకు ప్రజల తాకిడి, అభిమానుల శబ్దాలు ఆగకుండానే ప్రజల్లో సాదాసీదా జీవన శైలి, ప్రతి కార్యకర్తకు అందుబాటులో ఉండే విధానం, అలాగే సమస్యలపై స్పందించే తీరు కొప్పిశెట్టి వెంకటేష్ గారికి ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చిపెట్టింది. నియోజకవర్గంలో 4 మండలాల నుంచే కాకుండా అన్ని వర్గాల ప్రజల నుంచి వస్తున్న ఆదరణ ఆయన నాయకత్వాన్ని మరింత బలపరుస్తోంది. వ్యక్తిగతంగా ఒక జర్నలిస్ట్గా, కార్యకర్తగా నా అభిప్రాయం ఇదే. కొప్పిశెట్టి వెంకటేష్ గారు పార్టీకి మాత్రమే కాదు, ప్రజలకు కూడా సమానంగా సమయం కేటాయిస్తూ వారి కోసం అందుబాటులో ఉండే నాయకుడిగా మెప్పు పొందుతున్నారు. అభివృద్ధి అంశాలు, సామాజిక సమస్యలు, మత్స్యకారుల హక్కులు, గ్రామాల్లో నీటి అవసరాలు వంటి విషయాల్లో ఆయన స్పందన నియోజకవర్గానికి పెద్ద వరం. అలాంటి నాయకుడికి ప్రజలు ఇస్తున్న మద్దతు అనుకున్న దానికి మించి ఉంది. రాజకీయాలలో విలువలు మరిసిపోతున్న సమయంలో విలువల పట్ల నిబద్ధతతో మాట్లాడే నాయకునికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం నాకు గర్వకారణంగా ఉంది. ఈ సందర్భంగా కొప్పిశెట్టి వెంకటేష్ గారు మాట్లాడారు. నా పేరు కొప్పిశెట్టి వెంకటేష్. నేను ఇప్పుడు ప్రస్తుతం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ పాయిగ్రావుపేట కన్వీనర్గా ఉన్నాను. గతంలో నేను నా ఊహ తెలిసిన దగ్గర నుంచి కూడా నేను తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడిగా ఎదిగాను. నా చిన్నప్పుడు 6th క్లాస్ నుంచి 10th వరకు కూడా లీడర్షిప్ వహిస్తూ 10th ఎస్పీఎల్గా, తర్వాత తెలుగుదేశం పార్టీ చేస్తున్న ప్రజా సేవలకు అనుగుణంగా ఆ రోజు నన్ను పెంచిన మా తాతయ్య గారు మాట చెప్పేవారు నాకు, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతే పేదవాడికి చల్లన్నం దొరికింది, మరి అప్పటి వరకు కూడా గంటలు జొన్నలతో తినేవాళ్ళం అని చెప్పేవారు. దాని మీద ఆకర్షితులై ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలనే నినాదాన్ని అనుసరించి దాన్ని ఆకర్షితున్నాయి నేను తెలుగుదేశం పార్టీలో పనిచేయడం జరిగింది. మొట్టమొదటిసారిగా 18 సంవత్సరాల వయసులోనే నేను మండల తెలుగుదేశం పార్టీ తెలుగు యువత అధ్యక్షుడిగా, అలాగే గ్రామ కార్యదర్శిగా, తర్వాత 2001 ఫిబ్రవరి 7వ తారీఖున మొట్టమొదటిసారిగా 24 సంవత్సరాల వయసులో నేను మండల పార్టీ అధ్యక్షుడిగా మొట్టమొదటిగా ఎన్నుకోబడడం జరిగింది. తర్వాత 22 సంవత్సరాలుగా ఆ పదవిని నేను చేపట్టడం జరిగింది. ఈ కాలంలో అనేక ఉద్యమాలు, అనేక ప్రజాసేవలో భాగంగా అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో మరి ఏ ఎమ్మెల్యే వచ్చినా వాళ్ళకి దగ్గరగా ఉంటూ ప్రజలకి, ఎమ్మెల్యేలకి ఒక వారధిగా ఉంటూ అనేక సేవలు చేసిన సందర్భం. అలాగే పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక ఉద్యమాలు చేయడం, వాటర్ కోసం, మరి ఎక్కడైనా విద్యుత్తు
కరెంటు కోతల కోసం, రైతుల కోసం, మత్స్యకారుల కోసం, మరి కంపెనీలకు వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు చేయడం జరిగింది. ఆ ఉద్యమంలో భాగంగా 1 సంవత్సరం జైల్లో కూడా ఉండడం జరిగింది. 2010లో బంగారంపేటలో BMC కంపెనీ మత్స్యకారులకు వ్యతిరేకంగా పెడుతున్నప్పుడు దానికి వ్యతిరేక పోరాటంలో ఆ రోజు ఎవరో కోట్లాట్లో ఎవరో ఒకరు చనిపోయారని చెప్పేసి మా మీద ఆరోపణ చేసి మాకు జీవిత ఖైదు పడేటట్టుగా మరి ఆ రోజు మాకు శిక్ష పడింది, జీవిత ఖైదు పడింది. మరి తర్వాత 1 సంవత్సరం జైల్లో కూడా నేను ఉన్నాను 2017 నుంచి 18 వరకు. ఆ టైంలో నా భార్య పిల్లలు కూడా అనేక కష్టాలు పడ్డారు. బయటికి రావడానికి కూడా నేను ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతూ అప్పుడు నాయకుల సాయంతో నేను బయటికి రావడం జరిగింది. మరి అలాగే ఇప్పుడు కూడా ఇప్పుడు వెనకడుగు వేయకుండా అనేక కార్యక్రమాల్లో గత 5 సంవత్సరాల్లో కూడా అనేక పోరాటాలు చేయడం కూడా జరిగింది. మరి పార్టీ ఏ కార్యక్రమం చేపట్టినప్పటికీ కూడా ఆ కార్యక్రమాన్ని మండలంలో ముందుంచి దిగ్విజయంగా 100% పూర్తి చేసి మరి అనితమ్మ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మరి అలాగే ఇప్పుడు అనితమ్మ ఎమ్మెల్యేగా, మినిస్టర్గా అయిన తర్వాత నేను ఆవిడ విషయాన్ని గమనించాను. నేను చాలామంది ఎమ్మెల్యేల దగ్గర పనిచేశాను. ఏదో దండాలు పెడుతూ మొక్కుబడిగా ఆ కార్యక్రమాన్ని ఏ హామీలు నిలబెట్టకుండా మొక్కుబడిగా ముద్దులు పెడుతూ దండాలు పెడుతూ కాలం గడిపిన ఎమ్మెల్యేని చూసాం. అలాగే అతను స్వార్థం కోసం కార్యకర్తల్ని కేసులు ఎరిగించిన ఎమ్మెల్యేని చూసాం. కానీ ఈవిడ మాత్రం మరి అనితమ్మ చదువుకున్న తీరు, ఆవిడ పెరిగిన క్రమశిక్షణతో పెరిగిన క్రమశిక్షణ నాకు తెలియదు. కానీ ప్రజలపై పూర్తి విశ్వాసంతో ఏ పని చేసినా సరే ఒక మాట చెప్తే ఆ మాటను పూర్తిగా అర్థం చేసుకున్న సమస్యను పరిష్కరించడానికి అనేక రకంగా ఆలోచిస్తూ ఎప్పుడూ ప్రజాసేవ కోసం ఎప్పుడూ కూడా ప్రజలతో మమేకం అవ్వాలనే ఆలోచనతో ఆవిడ తీరు నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ఆవిడతో ప్రజలు బాగుండాలి, కార్యకర్త బాగుండాలి, కార్యకర్త ఎక్కడ ఇబ్బంది పడకూడదు, ఏ సమస్య ఉన్నా తెలియచేయండి అని చెప్పేసి కార్యకర్తలు చెప్పే తీరు. ఈరోజు కూడా మినిస్టర్గా ఉంటూ రాష్ట్రంలో ఒక మంచి ఉన్నత స్థానాన్ని సంపాదించుకొని ఎక్కడ చూసినా ఆవిడ అప్పుడే 2014 నుంచి 19 వరకు, 2019 నుంచి 24 వరకు ఎక్కడైతే బాగా పోరాటం చేసి రాష్ట్రంలో ఎక్కడ ఏ ఆడపిల్లకి అన్యాయం జరిగినా పోరాటం చేసిన తీరు. ఈరోజు హోంమంత్రిగా ఆవిడ రాష్ట్రమంతా పర్యటన చేస్తూ ఎక్కడ చూసినా ఆవిడే ఎక్కడ సమస్య ఉన్నా అక్కడికి ఏ ఇబ్బంది జరిగినా అక్కడ ప్రత్యక్షమై ఆవిడ చేసే పోరాటం చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి అనితమ్మతో, ఇలాంటి మినిస్టర్ గారితో, ఇలాంటి నాయకురాలతో పనిచేయడం నాకు చాలా ఇష్టంగా ఉంది. దాన్నే ఆ విషయాన్నే నేను ప్రజల్లోకి తీసుకెళ్ళి ఆవిడకి ప్రజలకి కూడా ఒక వారధిగా ఉంటూ ఈ నియోజకవర్గంలో ఉన్న అన్ని కార్యక్రమాల్లోనే నేను పాల్గొంటూ మా నాయకులందరినీ సన్నద్ధం చేస్తూ ప్రజాసేవలో నిమగ్నవడం నాకు చాలా ఇష్టంగా ఉంది. అలాగే ఆర్థిక పరంగా కూడా నాకు కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా నా ఫ్యామిలీ కంటే ఇప్పటి వరకు నేను పార్టీ కోసం ఎక్కువ పనిచేశాను. నా సొంత పనుల కంటే నిత్యం పార్టీగా ఫుల్ టైం పొలిటీషియన్గా నేను ఇక్కడికి పనిచేయడం జరిగింది. ఆ విషయం నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు. ప్రతి నియోజకవర్గంలో, ప్రతి గ్రామంలోనూ కూడా వెంకటేష్ కంటూ ఒక పేరుంది. ఎందుకంటే వెంటనే స్పందిస్తాడు అనేది ఒక పేరుంది. కాబట్టి వీళ్ళ అభిమానంతో, నా కార్యకర్తల అభిమానంతో అలాగే నన్ను నమ్ముకున్న కొంతమంది నా ప్రజల అభిమానంతో, నన్ను నమ్ముకున్న లేదా ప్రజల కోసం పనిచేస్తున్న అనితమ్మ కోసం నేను అహర్నిశలు కష్టపడి పనిచేస్తానని చెప్పి తెలియజేసుకుంటున్నాను.